తోటకి ఇచ్చినంత విలువ సేవకులకి ఇవ్వవు. సేవకుడు అంటే మీ కళ్ళకి కొన్నిసార్లు ఎలా కనపడతారంటే ఒక బిచ్చగాడు లాగా, అర్థమవుతుందా? బిచ్చగాడు లాగా. మేము పిలిచినప్పుడు రావాలి, మేము వద్దన్నప్పుడు పోవాలా, అలా ఉండాలి. మా చేతి కింద ఉండాలా పాస్టర్ అంటే. మేము పెట్టింది తినాలా, మేము ఎంత చెప్తే అంత వినాలి అని చాలాసార్లు గిరిగిస్తా ఉంటారండి సేవకుడికి. నువ్వెవరో మాకు గిరిగీసేదానికి? మేమెవరో తెలిసిన జీవము కలిగినటువంటి దేవుని సేవకులు మేము. చేతులు పైకి చెప్పడం హల్లెలూయా. గిరిగీసి బ్రతకడానికి నీ చేతి ఏంటి, నీ మోకాల క్రింద ఉన్న నీళ్లు త్రాగట్లేదు. మేము సేవకులు, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా పక్షముగా సేవ చేస్తున్నాం. మాకంటూ ప్రతిష్టతలు ఉన్నాయి, మాకంటూ రోషాలు ఉన్నాయి. దేవుడు మమ్మల్ని ఒక పరిశుద్ధమైనటువంటి మార్గాలు నడిపిస్తున్నారు. మనుషుల మీద ఆధారపడలేదు, దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు సమస్త విషయాలలో. చేతుల పైకి ఎత్తుకొచ్చి కనుక చెప్తామంటే గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలిసిన, చాలా మంది దైవ సేవకునంటే ఆ విధంగా చూస్తూ ఉంటారు. మరి కొంతమంది దైవ సేవకులు ఎలా చూస్తారంటే హృదయంలో ఒక మంచి చోటిస్తారు.